హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఎస్టర్డే వీడియోలో నేను వచ్చేసి మేము అమ్మవారి తిరుపతమ్మ టెంపుల్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం కదా, అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరాము. మళ్ళీ విలేజ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి రిటర్న్ వస్తుంటే దారిలో పిల్లలు ఆకలి అంటుంటే ఇంకా మేము ఇక్కడ తల్లడ అనే ఊర్లో వేలో అనమాట, ఖమ్మం నుంచి సత్తుపల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది తల్లడ అనే ఊరు అనమాట. సో అక్కడ అమ్మ భోజనం హోటల్ అనమాట, చాలా ఫేమస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్ని వెజ్ బాగుంటుంది, నాన్ వెజ్ కూడా చాలా స్పెషల్ అనమాట. చేపల పులుసు అయితే ఇక్కడ చాలా స్పెషల్, చాలా చాలా బాగుంటుంది. చేపల పులుసు, చేపల ఫ్రై, కర్రీ, ఇంకా చేపల బిర్యానీ అన్నీ ఉంటాయి. చికెన్ కర్రీ అన్ని, మటన్ ఫ్రై అన్నీ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. సో మేము ఏంటంటే టెంపుల్కి వెళ్ళి వస్తున్నాం కాబట్టి మేమైతే నాన్ వెజ్ ఏం తీసుకోలేదు, జస్ట్ వెజ్తోనే తినేసి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి మాకు దొండకాయ కర్రీ, ఒక చట్నీ, ఇంకా దోసకాయ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టొమాటో పప్పు కూడా వేశారు, ఇంకా సాంబార్ అయితే రెడీగా ఉందని చెప్పారు. సో ఇక్కడ మేమైతే వెజ్ ఫుడ్ తీసుకొని తినేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరి వెళ్తామన్నమాట. ఇంకా నాన్ వెజ్ ఎందుకు తీసుకోలేదంటే టెంపుల్ నుంచి వచ్చాము, దానికి తోడు ఇంకొక వన్ అవర్లో మేమైతే మ్యారేజ్కి కూడా వెళ్ళాలి, స్టార్ట్ అవ్వాలి కాబట్టి. సో అక్కడ ఎలాగో నాన్ వెజ్ ఉంటుంది కదా, ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక ఎందుకు అన్నట్టుగా మేము నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేయలేదు. కానీ చాలా స్పెషల్గా చాలా బాగుంటుంది. ఈ దారిలో ఎప్పుడైనా ఖమ్మం సైడ్ వస్తే ఎవరైనా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్. మేమైతే ఎప్పుడు వచ్చినా కూడా ట్రై చేస్తూ ఉంటాం అనమాట, చాలా బాగుంటుందని. సో ఇక్కడ సాంబార్ అయితే వేడివేడిగా వచ్చింది రెడీగా. సో ఇంకా మా దేవాంశ్ అయితే సాంబారు ఇంకా పెరుగు వేసుకొని తినడానికి అయితే రెడీ అయిపోయాడు అనమాట. సో మేము కూడా ఇక్కడ ఫుడ్ అయితే తినేసి అప్పటికే మాకు 5 దాటిపోయింది. అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ విలేజ్కి అయితే స్టార్ట్ అయి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మాకు ఒక 10-15 మినిట్స్లో అయితే విలేజ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి విజిట్ చేయండి. సో దీనికి కంటిన్యూషన్గా నేను మ్యారేజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.